హాయ్ చింటూ దాదా, వెల్కమ్. ఎలాగొచ్చావు? హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాస్ట్ లెంటన్ ప్రేయర్ మరి మా గృహంలో జరుగుతుంది కాబట్టి మరి కుర్చీలు ఇవన్నీ కూడా వేసి సర్దుతున్నారు వీళ్ళంతా. దేవుడి పని చిన్నది చేసినా దేవుడు వాళ్ళకి ప్రతిఫలమే ఇస్తాడు కాబట్టి దేవుడి పని అనేది ఎప్పుడు కూడా మనం తల వంచుకొని చేయడమే మనకి ఆశీర్వాదం. ఇదిగోండి వీళ్ళందరూ కూడా సర్దుతున్నారు, చూసారా? ఈ గృహంలో జరుగుతున్న ఈ లెంటన్ ప్రేయర్ ఇదే లాస్ట్ అండి. మరి మేము షిఫ్ట్ అవ్వబోతున్నాము, అది కూడా మీకు చూపిస్తాము ఏ విధంగా ఏంటని. ఇవన్నీ అందరూ వచ్చి కూర్చున్నారు, వస్తున్నారు ఒక్కొక్కరు కూడా. ఎవరి పనులు ముగించుకొని రావడం అంటే మరి ఒక పనే కదండి. అయినా దేవుడి సన్నిధికి వస్తున్నారు వీళ్ళంతా. చూడండి వీళ్ళంతా మా వాళ్ళు అందరూ. వీడియో అనగానే చూడండి వీళ్ళందరూ కూడా అటెన్షన్లో ఎలాగ ఉండిపోయారు. ఎవరు పోనీ మాట్లాడుకుని మాటలు తీద్దామన్నా సరే వీడియో అనగానే అలా ఉండిపోయారు. మన యొక్క కుటుంబం యొక్క లింట ఆరాధనలోనూ ఇటుగా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మనకు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ముఖ్యంగా మరి దాన్ని బట్టి మరి రూబీ గారిని బట్టి మరి ఎలీషా కాటేజ్ మీటింగ్గా మేము చిన్నమందిగా కూడుకొని నేను ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి నీకెంతగానో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్య పరిచయం చేస్తున్న మనం ఆశీర్వదించమని, మీ పెదవులు మా మాటలతో మాట్లాడమని, మీ సిలువ చాటు తీసుకున్న సమస్తంలో కూడా యేసు వారితో ఉంటున్నావా, లేదా జీవం లేని వాళ్ళతో ఉంటున్నావా? నేను సజీవ మార్గానికి నేను నడిపిస్తాను, నిత్య జీవానికి నేనే తీసుకెళ్ళాలి. దేర్ ఇస్ నో వన్. కానీ ఆ నిత్య జీవానికి కూడా చాలా దారిలో ఉంటాయి. ఈ మధ్యలో రీల్స్లో ఒకటి వచ్చింది, ఇఫ్ యూ గివ్ 10,000 10,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. లాట్ ఆఫ్ న్యూసెస్. ఏ రీతిగా అంటే పునరుద్ధానమైన దేవుడు యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా చేశారు అంటే ఇట్స్ బిజినెస్, ఒక వ్యాపారంగా దేవుని మార్చేశారు. ఒకప్పుడు
మందసము అంటే ఇట్స్ ఎన్ హోలీ ప్లేస్, దాన్ని కూడా వ్యాపారం చేస్తారు. ఎస్, సీరియస్లీ. ఎందుకంటే విశ్వాసానికి అంత బలం ఉన్నది. చాలామంది అంటారు మన శరీరం గారు అన్నారు, మన గొర్రెబెండ్లు అంటారు. ఎస్, జీవితంలో మమ్మల్ని నడిపించమని కొంచున్నాం తండ్రి. నిజంగా మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి, నీ బిడ్డ ద్వారా హెచ్చరిస్తున్నారు తండ్రి, నీ బిడ్డ ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నారు. దేవానికి వందనాలు తండ్రి. నాయన మితమైన వాక్యం తండ్రి వ్యర్థము కాకుండా అది మా హృదయాల్లో 30 60 100 ఫలింప చేయమని ప్రతి మాతో వచ్చినారు. దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి అగస్టిన్ గారు మీ కృపలో మమ్మల్ని ఎదిగిస్తూ నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు. మీ సేవకులను ఎన్నో బహుగా వాడుకొని మీ కృపతో నింపి నాయన అనేక మన్మాల బిడ్డల ద్వారా విడగలిగే శక్తిని మాకు దయచేసండి. దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు చేసిన ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు. All to Jesus I surrender, all to Thee I freely give. I will ever love and trust You, in Your presence daily live. I surrender all. I surrender all to Thee, my best Savior. I surrender all to Jesus. I surrender, Lord. I give myself to Thee. Fill me with Your love and power. Let Your blessing fall on me. I surrender all. లాస్ట్ ఇయర్ మీటింగ్ అబ్బాయికి చేస్తాం. మంచి మెరిట్తో పాస్ అవ్వడం సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా నేను మొన్న న్యూస్ని దాన్ని కట్టి కాపాడనైనా ఆ బిడ్డకి కావాల్సిన ఆరోగ్యశక్తి బలాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దేనికి కట్టి కాపాడనైనా మా కుటుంబాన్ని ఎత్తి పట్టుకోమని నైనా తండ్రి అనేక తండ్రి సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నైనా తండ్రి ప్రభా పుష్పంతుని రాజు కుటుంబాన్ని కొన్ని కుటుంబాన్ని సునీత నైనా తండ్రి ప్రభావ తల్లిని నైనా తండ్రి సునీత కుటుంబాన్ని పేరు చెప్పి ఆశ్రయించుదయ్యా. ఈ దినం నాయన చిన్న గృహంలో నాయన తండ్రి ప్రార్థన కూటం జరిగిందయ్యా. తండ్రి ప్రభ నైనా తండ్రి ఆత్మీయంగా తండ్రి ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సేవకులతో నువ్వు మాట్లాడుతున్నావయ్యా. తండ్రి ప్రతి దానికి తండ్రి ప్రభు నీకు వేలాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను. రానున్న కాలంలో మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపలో బలపరిచి రేపు దినాన్ని తండ్రి మేము అందరూ సంతోషంగా జయోత్సాహంతోనైనా వెళ్ళడానికి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన దేవుడిని యేసుక్రీస్తున్నాము నా వినమ్ర బతుకులను పెట్టుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అగ్నిగా ప్రేమిస్తున్న మా గొప్ప దేవ, మా పరలోక తండ్రి నీకు ఎక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ఈ ప్రార్థనాంతట్లో మేము మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఇంకెంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరొకసారి మీ మిగిలిన జీవితంలో మీరు చేసిన మేళ్ళ బట్టి కృపలను తలిస్తూ మరొక నూతన దయా కిరీటాన్ని మీరు మిగిలిన దయచేసిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో పెట్టాలని సంవత్సరాలు అనేక రాకపోకల్లో అన్నింటిలో మీరు ఎంతగానో ముందు నడిపించి మరొక నూతన దినాన్న తన జీవితంలో నిండుగా బహుగా ఆశీర్వదించినందుకు మీకు లెక్కలేని వందనాలు అయ్యా. చదువుతున్న తన చదువులో మీరే ముందు నడిపించిందని ఒక మెయిల్ స్టూడెంట్గా ముందు నడిపించింది మీ దూరం తన సంచిగా ఆస్వాదించండి. రాకపోకల్లో వెళ్తుండగా బండి మీద మీరు ఎంతగానో మీరు సహాయం చేయాలి. ఇప్పుడు ఇబ్బంది ఏది రాకుండా మీరు సహాయం చేయండి. తల్లిదండ్రులుగా నన్ను బట్టి సునీతాన్ని బట్టి మరి చెల్లి దీన్ని బట్టి మీరు ఎంతగానో సహాయం చేయాలి. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరూ ఆశీర్వదించి బలపరిచి మా కుటుంబాలన్నింటినీ మీరే ముక్కుదంతులు ఆశీర్వాదం దయచేయమని మరొకసారి మిగిలిన మీ చేతులకు అప్పగిస్తూ మీరే తన చుట్టూ దూరం వచ్చి మా ప్రభు యేసుక్రీస్తు పేరిట అడిగి వేరుకొచ్చున్నాను తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ముఖ్యంగా క్లింకిలకిని మరియు ననికిని సునీత గారికి రెండీకిని సదాకాలంతో రేయిందును గాక.
క్యాండిల్ ఊరేసి అలా కట్ ఊదు. బాయ్ బాయ్. మీరు థ్యాంక్ యూ వెల్కమ్. అది నా వైఫ్ ఏది? పటేలే. నువ్వు చెయ్యాలని పడితే అలా పిల్లల పడుతున్నా ముందు చైర్ ఎక్కి పోనీ, టేబుల్ ఎక్కి. దానిపైన ఎక్కి చూడండి. ఓకే. ఇదిగోండి హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పి మొక్కలన్నీ కూడా అందరికీ పంచేసాను అనమాట. చాలామంది తీసుకొని వెళ్ళారు. మరి వాళ్ళకి వీడియో తీయలేదు. ఇప్పుడు కొంతమందికి వీడియో తీశాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి చాలా మొక్కలు. ఎవరికైనా కావలిస్తే చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.